హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. తమ్లైన్ పైన మీరు కలెక్షన్స్ చూసే ఉంటారు కదా అండి. అసలు ఎంత బాగున్నాయంటే ఈ చీరలు ఇన్స్టాగ్రామ్లో మోస్ట్ ట్రెండింగ్ శారీస్ అండి, కొన్ని పేజెస్లో అయితే కనుక. సో చాలామంది చూసే ఉంటారు ఇన్స్టాగ్రామ్లో. అలాంటి కలెక్షన్స్ ఇప్పుడు రీసెంట్గా అయితే కనుక మీషో కూడా లాంచ్ చేసిందనమాట. సో నేను ఇంతకుముందు కూడా చెప్పాను కదా, మన ఛానల్ కనుక ఫాలో అయినట్లయితే తప్పకుండా అప్కమింగ్లో మీకైతే కనుక బ్యూటిఫుల్ స్టఫ్ అనేది రాబోతుంది డిఫరెంట్ కంటెంట్ పైన అని. ఇంకా కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక తప్పకుండా ఒకసారి పేజ్ చెక్అవుట్ చేయండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. సో డిఫరెంట్ కలెక్షన్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు న్యూ మోడల్స్ అన్నీ కూడా మనం అయితే కనుక లాంచ్ చేస్తూ ఉంటాం కాబట్టి మన వీడియోస్లలో తప్పకుండా మీ షాపింగ్ హ్యాపీగా అయితే కనుక హెల్ప్ అవుతాయండి, షాపింగ్ చేసుకునే దానికైతే కనుక. అండ్ మీషో లవర్స్కి అయితే ఇంకా బాగా యూజ్ అవుతాయి మన వీడియోస్ అనేది. సో అస్సలు లెట్ చేయకుండా అయితే కనుక కలెక్షన్స్ 1 by 1 చూపించేస్తాను, ఇంకెక్కువ సాగదీయకుండా. నేను వేసుకున్నటువంటి డ్రెస్ ఎలా ఉందండి, చక్కగా ఎలా ఉందంటే లైక్ స్పేస్ సిల్క్ ఫ్యాబ్రిక్స్ వస్తున్నాయి కదా అండి, అలాంటి దాంట్లోనే చక్కగా లైనింగ్ బేబీ పింక్ కాంబినేషన్లో అయితే కనుక చక్కగా లెంతీ దుపట్టా అండి, 2 మీటర్ దుపట్టాతో అయితే కనుక నేను మీషోలో తీసుకున్నానండి. చాలా బాగుంది దుపట్టా కూడా. అండ్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు నిజంగా ఇంత మంచి క్వాలిటీ వస్తుందా అని కూడా డౌట్గానే ఆర్డర్ చేశాను. ఎందుకంటే కింద రివ్యూస్ కూడా కొన్నిటికి ఏమి ఉండవు కదా లేటెస్ట్గా వచ్చినప్పుడు. ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళే కదా రివ్యూ ఇవ్వాలి. సో చాలా లేటెస్ట్గా లాంచ్ అయింది. సో ఫైనల్లీ అయితే కనుక నాకు చాలా నచ్చింది, చాలా బాగుంది అనిపించిందండి. లైనింగ్ అవైలబుల్, లిటిల్ బిట్ షైన్ కూడా ఉంది మనకి ఫ్యాబ్రిక్లో. శారీస్తో పాటుగా నా డ్రెస్ డీటెయిల్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, డెఫినెట్గా మీరు చెక్అవుట్ చేయండి. సైజెస్ దీంట్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి అండ్ బెస్ట్ ప్రైస్లోనే అవైలబుల్గా ఉంది. లైనింగ్ కూడా బాగుందండి. అండ్ కొంచెం బేబీ పింక్ కాబట్టి మీరు ఎక్కడికైనా కానీ వేసుకెళ్ళే ఎనీ రిలేటెడ్ సందర్భానికి కూడా మీకు చక్కగా డీసెంట్గా మ్యాచ్ అయిపోతుంది. ఇది నా డ్రెస్ డీటెయిల్స్. ఇంకా స్టార్ట్ చేసేద్దాం. అండ్ ఈరోజు కలెక్షన్స్ అయితే మాత్రం అండి, స్టార్టింగ్లో నేను మీకు ర్యాండమ్గా చూపెడుతూ ఉంటాను కదా ఎలా ఉండబోతున్నాయి అనేసి. ఇలాంటి కలెక్షన్ అండి మొన్న మనకి సంక్రాంతికి వచ్చాయన్నమాట. రంగోలీ కాన్సెప్ట్లో అమ్మాయిలు కూర్చుని ఇట్లా డాల్స్ అనేవి. అండ్ ఇంకా కూడా కాన్సెప్ట్ డిఫరెంట్ థీమ్స్తో అయితే కనుక తీసుకొచ్చారు. రాధాకృష్ణ, అమ్మాయిలు, డాన్సింగ్ డాల్స్, ఇలాంటివన్నీ కూడా ఈ మధ్యకాలంలో బాగా ట్రెండ్ అయినాయి అండి. ఈ చీరలను అయితే కనుక ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఓపెన్ చేసేసి ఇక్కడ మీరు చూడవచ్చు. సో ఇక్కడ ఇద్దరు అమ్మాయిలు కాన్సెప్ట్ తీసుకున్నారు, ఫ్లవర్ థీమ్ వచ్చింది. దీన్ని అయితే కనుక వర్క్ చేస్తూ అయితే కనుక ఇట్లా హైలైట్ చేశారండి. కొంచెం క్లోజప్ లుక్లో చేస్తే కూడా మీకు ఆ స్టోన్ వర్క్ అంతా కూడా అర్థమవుతుంది. ప్రజెంట్ ఇవి బాగా ట్రెండ్లో నడుస్తున్నాయి. చాలామంది అయితే కనుక వీటిని కట్టుకుని కూడా మీకు షేర్ చేసి ఉంటారు, లైక్ యూట్యూబర్స్ కానివ్వండి, లైక్ డిఫరెంట్గా వేరే ఇంకెవరైనా ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు పర్సనల్గా రీల్స్ అది చేసుకునే వాళ్ళందరి దగ్గర కూడా మీరు చూసే ఉంటారు. మీషోలో కూడా ఇవి అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ అండి షేడెడ్ సారీస్, చాలా డిఫరెంట్ షేడెడ్ సారీస్ ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ అయ్యాయి కదా ఈ శ్రీలీల కిసక్ సాంగ్ తర్వాత. ఈ దానికైతే కనుక ఇంకా చాలా రకాల షేడ్స్, అందులోనే మళ్ళీ ఇలా సీక్వెన్స్ రిలేటెడ్ 3-4 కలర్స్ పైన, 3 కలర్స్ పైన, 2 కలర్స్ పైన ఇట్లా షేడ్స్ వస్తున్నాయి కదా. ఈసారి అయితే కనుక నేను ఇట్లాగా 4 కలర్ షేడ్ పైన అయితే కనుక ఈ డిఫరెంట్ కాంబినేషన్ తెప్పించానండి. ఏ రంగు బ్లౌజ్ వేసుకున్నా చక్కగా సూట్ అయిపోద్ది, కాంట్రాస్ట్ వేసుకున్నా కూడా సూట్ అయిపోద్ది. ఇది ఒక సారీ చూపించేస్తాను. అండ్ నెక్స్ట్ అయితే కనుక మరొక సారీ అండి, ఇది కూడా చాలా బాగా అనిపించింది. ఆరెంజ్ కలర్లో అండి, జార్జెట్ చక్కగా ఉంది. ప్రింట్ కూడా డీసెంట్ లైక్ క్రీమ్ కలర్ పైన అయితే కనుక ఫ్లవర్ లాంటిది వచ్చింది. సీక్వెన్స్ రిలేటెడ్ అంతా కూడా మనకి ఏంటంటే థ్రెడ్ వర్క్లోనే ఇది ఒక సారీ విత్ గోటాలు వేస్తూ తీసుకొచ్చాను ఈ వీడియోలో షేర్ చేయడానికి. అండ్ ఇంకొకటి ఏంటంటే కనుక ఫాయిల్ ప్రింట్ సారీస్ కూడా కొంతమందికి ఇష్టం ఉంటాయి కదా అండి. గ్రీన్ కలర్ బేస్డ్ రెడ్ కలర్ పైన అయితే కనుక వస్తూ ఈ పర్టికులర్ సారీ అయితే కనుక ఇలా వచ్చింది, గోటాలేస్ అంతా కూడా తీసుకుని. సో ఇప్పుడు మనం 1 by 1 అయితే కనుక కలెక్షన్స్ అన్నిటిని కూడా ఇంకా చూద్దాము. అన్నిటి లింక్స్ అయితే కనుక డిస్క్రిప్షన్లో చాలా క్లియర్గా అయితే కనుక అవైలబుల్గా ఉన్నాయి, మీరైతే కనుక చెక్అవుట్ చేసుకోండి. సో ఫస్ట్ ఇంకా చేతిలో ఉంది కదా ఈ సారీతోనే నేను మీకు అయితే స్టార్ట్ చేసేస్తానండి. సో ఇది మనకి చక్కగా డార్క్ బాటిల్ గ్రీన్ కాంబినేషన్ వచ్చిందని చెప్పొచ్చు. దీని మీద ఇదంతా కూడా మైకా ప్రింట్ అండి, గోల్డ్ కలర్లో. క్లోజప్ లుక్ చేస్తున్నాను నేను మీకు చాలా జూమ్ లుక్లో, ఎలాంటి డౌట్ లేకుండా. ఇది బార్డర్ అనమాట, రెడ్ కలర్ కాంబినేషన్ ఇచ్చేసారండి. టజల్స్ అయితే కనుక పళ్ళు నుంచి స్టార్ట్ అయ్యి సారీ మొత్తం అంతా కూడా మనకి ఇలాగే వెళ్తుంది అనమాట. కొంచెం ఫాయిల్ ప్రింట్స్ ఇష్టపడే వాళ్ళకి, ఫ్లోయీ మెటీరియల్ కాన్సెప్ట్ ఇష్టపడే వాళ్ళకి కూడా ఇది చాలా బాగుంది. ఇది బ్యాక్ సైడ్ అండి. శారీకి వచ్చేసి మనకి గోల్డ్ అనేది బ్యాక్ సైడ్ కనిపించదు. సారీ అయితే కనుక లుక్ అనేది ఇది ఇట్లా వస్తుంది అనమాట మనకి. లైక్ ఇలాంటి కాన్సెప్ట్ ఇష్టపడే వాళ్ళు డెఫినెట్గా అయితే కనుక ట్రై చేయొచ్చు. ఇది ఒక డిఫరెంట్ డిజైన్. సో పైన అయితే కనుక మనకి ఇక్కడ వరకు వచ్చేసిందండి, పళ్ళు వరకు బార్డర్ అనేది. కింద అయితే కనుక కంటిన్యూషన్ బార్డర్ అంతా కూడా స్టార్టింగ్ పాయింట్ వరకు ఉందన్నమాట. ఇది కంప్లీట్ సారీ లుక్. సారీ కూడా చాలా లెంతీ ఉందండి. ఇదైతే కనుక మనకి బ్లౌజ్ కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు. బ్లౌజ్ కూడా సాటిన్ మెటీరియల్ అండి ఇది. దీనికి కూడా మనకైతే కనుక బార్డర్ వచ్చిందనమాట.
సో ఇక్కడ మనకి బ్లౌజ్ అనేది అటాచ్ చేశారు మీరు చూసుకున్నట్లయితే. ఓకే, ఇది కంప్లీట్గా అయితే కనుక కాంబినేషన్ మన ఫస్ట్ శారీ గ్రీన్ కలర్ కాంబినేషన్ పైన అండ్ ఫాయిల్ ప్రింట్ రిలేటెడ్లో అయితే కనుక చాలా లేటెస్ట్గా మనకి ఇది మీషోలో అవైలబుల్గా ఉంది. ఒకవేళ మీ టేస్ట్కి ఇలాంటి మోడల్స్ మీకు రిలేట్ అవుతాయంటే కనుక మీరు చూడొచ్చు. నెక్స్ట్ అయితే కనుక మరొకసారి కలర్ చూసారా అండి, అసలు కెమెరాకి ఎంత డాబుగా ఎంత అట్రాక్టివ్గా కనబడుతుంది కదా, ఇంకా కట్టుకుంటే ఎక్సలెంట్గా ఉంటుందండి. సో మనకి సింపుల్గా అయితే కనుక వచ్చింది అండ్ ఎంత మందిలో ఉన్నా కానీ ఈ కలర్ అలా వెళ్ళిపోద్ది అనమాట. ఐ క్యాచీ కలర్స్లో ఇది ఒక బ్యూటిఫుల్ కలర్ అని చెప్పాలండి. చాలా బాగుంది. జార్జెట్ మెటీరియల్ అండి, గోటా లేస్తో అయితే కనుక వచ్చింది. గోటాపత్తి లేస్ చెప్తాం కదా. అండ్ కింద అండి నేను మీకు ఒక డిజైన్ చూపిస్తాను, కానీ కనపడకుండా అట్లా వేసారనమాట, ఒక లాంటి ఫ్లవర్ డిజైన్ అనేది. ఇటు సైడ్ చూసుకున్నట్లయితే కనుక సింగిల్ ఫ్లవర్ పైన అయితే కనుక పైన ఇచ్చారు, ఇట్లా వస్తుందన్నమాట. సో శారీ ఓపెన్ చేద్దాము, బ్లౌజ్ అది ఎలా వచ్చిందో కూడా చూద్దామండి. గోటా లేస్ అయితే కనుక మనకి బార్డర్ లాగా దీనికి బేస్ లాగా వేసారనమాట. అండ్ గోల్డ్ కలర్ సీక్వెన్స్ అండి, క్లోజప్ లుక్ చేస్తాను, మేబీ మీకు అర్థమవుతుందని అనుకుంటాను. థ్రెడ్ వర్క్ రిలేటెడ్లో అయితే కనుక వచ్చింది. మూవ్ అవుతున్నప్పుడు ఏమైనా కనపడుతుందేమో అని నేను ట్రై చేస్తున్నానండి, బట్ సీక్వెన్స్ మాత్రం ఖచ్చితంగా దీని మీద వచ్చాయన్నమాట. అంటే రియల్గా చూస్తే ఎగ్జాక్ట్ కనపడుతుంది, కెమెరా కొంచెం ఒకవేళ క్యాప్చర్ అవుతుందో లేదో లైటింగ్ అనేసి నేను చెప్తున్నాను అనమాట. అండ్ చాలా బాగుందండి, కలర్ఫుల్గా వచ్చింది శారీ కూడా మనకి ఇది. సో వేసుకున్నప్పుడైతే కనుక శారీ లుక్ అనేది మనకి ఇట్లా వస్తుంది. చాలా లైట్ వెయిట్, వెరీ న్యూ లాంచ్ అండి మనకి మీషోలో కూడా. అండ్ బ్యాక్ సైడ్ ఫ్యాబ్రిక్ అంతా క్వాలిటీ అంతా కూడా మీరు చూసుకోవచ్చు. సింగిల్ కలర్ క్యాట్లాగ్ ఇది కూడా బాగుంది. సో ఇట్లా వస్తుందన్నమాట. నైస్ సారీ అండి, నాకు ఎందుకో ఈ పర్టికులర్ ప్రింట్ అదంతా చూడంగానే చాలా చాలా బాగా అనిపించింది అనమాట. కొంచెం డీసెంట్గా అట్లా కట్టుకునేటప్పుడు కూడా అది బాగుంటుంది. ఆరెంజ్ కలర్ కూడా బాగుంటుందండి ఎవరికైనా కానీ. సో డెఫినెట్గా అయితే కనుక ట్రై చేయొచ్చు. ఇది కూడా మంచి ప్రీమియం క్వాలిటీ జార్జెట్ సీక్వెన్స్ రిలేటెడ్ చక్కగా డీసెంట్ ఫ్లోరల్ డిజైన్ పైన అయితే కనుక తీసుకున్నారు. ఇదైతే కనుక మనకి బ్లౌజ్ అండి. సీక్వెన్స్ మామూలుగా అన్నిటికైతే వచ్చాయి, ప్లెయిన్ ఇచ్చారనమాట. ప్లెయిన్ మీన్స్ ఈ పర్టికులర్ ఈ ఫ్లోరల్ డిజైన్ అనేది మనకి రాలేదు బ్లౌజ్ పైన, ఇట్లా లైన్స్ పైన అయితే కనుక ఇచ్చారు. ఈ లైన్స్ ఏంటంటే థ్రెడ్స్ల మీద మనకి వర్క్ చేశారు కదా అండి సీక్వెన్స్ రిలేటెడ్లో అవి. సో దాంతో అయితే కనుక 80 సెంటీమీటర్ వరకు మనకి ఏంటంటే బ్లౌజ్ అనేది డివైడ్ చేశారు ఇక్కడ. సో ఇది కూడా మంచి క్వాలిటీ ఉంది, లెంత్ ఉంది. నేను కొనుక్కున్న సెల్లర్ నుంచే మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, క్లిక్ చేయండి. హ్యాపీగా స్టాక్ అవుట్ అవ్వకముందే మీకు నచ్చింది అనుకుంటే తీసేసుకోండి. ట్రెండింగ్లో ఉన్నటువంటి షేడెడ్ శారీస్ అండి. సో చాలా బాగుంది కదా, 4 కలర్స్ పైన అయితే కనుక వచ్చింది. పిస్తా గ్రీన్, లెమన్ ఎల్లో, ఇదైతే కనుక ఆనియన్ పింక్ అండి, లైక్ కొంచెం ఏమంటారు పేస్టల్ కలర్లోనే వన్ ఆఫ్ ద షేడ్ అని చెప్పొచ్చు. ఆనియన్ పొట్టు కలర్ వస్తుంది అనుకుంటున్నాను ఎగ్జాక్ట్గా. అండ్ ఇదైతే కనుక మనకి మెరూన్ కలర్. ఇలా 4 కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. సీక్వెన్స్ వచ్చింది దీంట్లో కూడా, మీకు అయితే కనుక థ్రెడ్ వర్క్ పైన సీక్వెన్స్ ఉందండి. మీరు డిఫరెంట్ బ్లౌజెస్తో కూడా చక్కగా మీరు మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు శారీని అయితే కనుక. ఎందుకు అంటే కనుక దీనికి బ్లౌజ్ లేనట్టే. ఎందుకు లేదంటున్నానంటేనండి, ఇలా ప్లెయిన్గా రా సిల్క్ ఇచ్చారనమాట. ఇదంతా వర్త్ కాదు ఇంత మంచి శారీకి, కాబట్టి ఇది పక్కన పెట్టండి. ఇది ఓపెన్ చేయడం కూడా నన్ను అడిగితే టైం వేస్ట్, కాబట్టి బ్లౌజ్ వదిలేసుకోండి. సో ఇదైతే కనుక మనకి ఇక్కడ నుంచి ఫ్యాబ్రిక్ అండి, ప్రీమియం క్వాలిటీ అయితే కనుక జార్జెట్ పైన కంప్లీట్గా మనకి కాన్సెప్ట్ ఇలాగే తీసుకున్నారు. శారీ అంతా కూడా కంటిన్యూషన్ ఇట్లా వెళ్తుంది. ఇంకా కూడా దీన్ని హైలైట్ చేయాలనుకుంటే కనుక ఏదైనా చిన్న బార్డర్, లేస్ బార్డర్ లాంటివి ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నటువంటి మీరు కనుక వేసుకుంటే ఇంకా క్లాస్ లుక్ ఉంటుందండి. సింపుల్వి అట్లా బార్డర్ లాగా కూడా టచ్ ఇవ్వచ్చు. లేదంటే కనుక మీరు ఏదైనా గౌన్ టైప్లో స్టిచ్చింగ్ చేసుకోవాలనుకున్నా కూడా చేసుకోవచ్చు అండి. సో ఇట్లా వస్తుందన్నమాట. కలర్ఫుల్గా ఉంది కదా, నన్ను అడిగితే మెరూన్ వేస్తే ఇంకా చాలా అట్రాక్టివ్గా ఉంటుందండి. బార్డర్ సైడ్ మనకి మెరూన్ పర్ఫెక్ట్గా సెట్ అయిపోద్ది. సో డెఫినెట్గా అయితే కనుక ఇది ఒక మంచి చీర. సో జార్జెట్లో ఇష్టపడే వాళ్ళకి, షేడెడ్ ఇష్టపడే వాళ్ళకి 100% ఇదైతే కనుక నచ్చుతుందండి. సో ఇదైతే కనుక సారీ ఓవరాల్గా. ఇంకేమైనా ఒకవేళ మీషోలో లేటెస్ట్గా వస్తే కనుక నేను అవి కూడా చూసి ఒకవేళ స్టాక్అవుట్ మేబీ నేను తెప్పించి చూపించే వరకు అయిపోవచ్చు అండి. ఆ లింక్స్ కూడా ట్రస్టెడ్ సెల్లర్స్ నుంచి అయితే కనుక మీకు నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను. మీరు అందులోంచి కూడా పర్చేజ్ అనేది చేసుకోవచ్చు. ఇది కంప్లీట్గా అయితే కనుక శారీ కట్టు చెంగు పాయింట్స్ అని కంప్లీట్గా అయితే కనుక ఇట్లాగా ఎండ్ అయిపోయింది. సో ఇది ఓవరాల్గా శారీ. లైట్ వెయిట్ ఉందండి, పెద్ద వెయిట్ కూడా లేదు. ఫ్యాన్సీగా కట్టుకోవడానికి మాత్రం చాలా బాగుంటుంది. ఏ ఏజ్ వాళ్ళకైనా కానీ భలే ఉంటుందండి చీర. చిన్నల నుంచి పెద్దల వరకు ఎవరైనా కానీ కట్టుకోవచ్చు, మంచి స్టైల్ చేయొచ్చు చెప్పాలంటే. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ కాబట్టి బాగా కనెక్ట్ అవుతుందని నేను ఈ శారీని కూడా తెప్పించేశాను. సో ఇదొక మన శారీ అనమాట, 3rd శారీ. నెక్స్ట్ 4th శారీ అండి. ఇప్పుడు బాగా ట్రెండింగ్ కలర్స్ కదా అండి. సో నేను వైట్ కూడా ఎందుకు తెప్పించానంటే పర్టికులర్గా ఈ రంగోలీ డిజైన్ అసలు వైట్ మీద చాలా బాగా కనబడుతుందండి. చాలా చాలా
దీంట్లో కూడా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఈ పర్టికులర్ రంగోలి డిజైన్ మీద కూడా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు చూసుకోండి. అయితే వైలెట్ లేకపోతే కనుక డిఫరెంట్ కలర్స్, వైట్ మీకు ఫేవరెట్ ఉంటుంది అనుకుంటే వైట్కి వెళ్ళండి, మీరు మెయింటైన్ చేయగలరు అనుకుంటే, లేకపోతే ఇలా తీసుకోండి. సో ఇదైతే కనుక మీకు కొంచెం క్లోజప్ లుక్లో ఫస్ట్ నేను మీకు థీమ్ చూపెడతానండి. ఈ ప్రింట్ని అయితే కనుక బాగా హైలైట్ చేస్తూ మనకైతే కనుక లుక్ అనేది ఇచ్చారు ఇలాగా. సో స్టార్టింగ్ అయితే కనుక శారీ అనేది ఇలా వస్తుందండి. అసలు చాలా బాగుంది, క్వాలిటీ సూపర్ ఉందండి. రోజ్ ఫ్లవర్ ఫ్లోరల్తో అయితే కనుక మనకి ఇలా తీసుకున్నారు. స్టార్టింగ్ కట్ చెంగి దగ్గర నుంచి అయితే కనుక మనకి ఈ డిజైన్ కంటిన్యూషన్ మీద ఇలాగే వెళ్తుంది. దీన్ని హైలైట్ చేశారనమాట. మీరు కింద చూసుకున్నట్లయితేనండి, కింద అంతా అమ్మాయిలంతా కూడా గోల్డ్ కలర్ గ్లిటర్తో అయితే కనుక హైలైట్ చేశారు ఇక్కడ. సో ఇది కంప్లీట్ కాన్సెప్ట్. పైన రాలేదు, కిందంతా కూడా వర్క్ చేశారు. తర్వాత అయితే కనుక మళ్ళీ మనకి పళ్ళులో తీసుకున్నారండి. సో ఓవరాల్గా అయితే కనుక చాలా ట్రెండింగ్గా నడుస్తున్నటువంటి ఈ చీర మనకి మీషోలో కూడా వచ్చేసింది. లెంత్ ఉందండి చక్కగా శారీ అయితే కనుక. ఓవరాల్గా మనకి ఇది శారీ సో ఇట్లా వచ్చేస్తుంది అనమాట. సో మనకైతే కనుక శారీ లుక్ అనేది ఇలా వస్తుందండి. చాలా క్లాస్గా ఉంది. కలర్ కాంబినేషన్ ప్రజెంట్ ఇది ట్రెండ్లో అయితే కనుక నడుస్తుంది. ఇలా ఫ్లోయి జార్జెట్ మెటీరియల్ పైన అయితే కనుక వచ్చిందనమాట. లైక్ దీన్ని ఏదో చెప్తారండి ఈ జార్జెట్ మెటీరియల్ని కూడా, ఇంకా జార్జెట్ కన్నా కూడా నెక్స్ట్ లెవెల్ అనమాట ఈ పర్టికులర్ ప్రీమియం క్వాలిటీతోని. సో డెఫినెట్గా అయితే కనుక ట్రై చేయొచ్చు. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తానండి. సో చాలా చాలా బాగుంది చెప్పాలంటే. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే మాత్రం అసలు మిస్ చేసుకోవద్దు. ఇప్పుడు బాగా ట్రెండ్లో నడుస్తున్నటువంటి శారీస్. అండ్ ఈ ప్లెయిన్ పార్ట్ ఉంది కదా అండి, ఇదైతే కనుక మనకు వచ్చినటువంటి బ్లౌజ్ అనమాట. ఇది కంప్లీట్గా శారీ. నెక్స్ట్ వైట్ కలర్ కూడా ఓపెన్ చేస్తానండి. సో ఎలా వచ్చిందో కూడా చూద్దాము. మెయిన్ అయితే కనుక దీని మీద వచ్చినటువంటి ఈ అమ్మాయిల బొమ్మలు ఏదైతే వచ్చాయో ఇవి బాగా హైలైట్ అయ్యాయి అనమాట. సో ఇప్పుడు బాగా ట్రెండ్లో శారీస్ అండి ఇవి. ఇది చీర కదా. సో మీకు వైట్ పైన అయితే కనుక ఈ సంక్రాంతికి బాగా అంటే బాగా హిట్ అయిందండి ఈ చీర. సో మొత్తం శారీస్ మీద అంతా కూడా ఇట్లా అమ్మాయిలు రంగవల్లులు, భోగి పండుగ రిలేటెడ్లో అయితే కనుక కాన్సెప్ట్ అంటే సంక్రాంతి థీమ్ అనేది ఇచ్చారనమాట. భోగి పళ్ళు, చెరుగ్గడలు, లైక్ పాలు పొంగించేటువంటివి ఇవన్నీ కూడా మనం ముగ్గుల్లో వేసుకుంటూ ఉంటాం కదా అండి, దాన్నే మనకి కంప్లీట్ బార్డర్గా క్రియేట్ చేశారు. మీరు చూడండి ఇక్కడ నుంచి బార్డర్ చూపెడతా, కింద అలాగే వచ్చిందా, పైన కూడా అలాగే వచ్చింది. సో ఇలా అనమాట. ఇట్లా మొత్తం శారీ అంతా కంటిన్యూ అయితే వెళ్తుందనమాట. ఇది చూసుకున్నట్లు ఎట్లా ఉందంటే అక్కడక్కడ కూడా అమ్మాయిలు ఫ్లవర్స్ అట్లా ఉంది, నో బార్డర్. కానీ ఇదేంటంటే కనుక మధ్యలో అంతా కూడా ప్లెయిన్గా వచ్చింది. ఇది మొత్తం అంతా కూడా బార్డర్ లాగా వచ్చిందనమాట. సో మీకు ఇలా ఇష్టం ఉంటుందనుకుంటే మీరు ఇలా తీసుకోండి, అలా ఇష్టం ఉంటుందనుకుంటే మీరు అలా తీసుకోండి. సో మీ ఇష్టం, ఇక చాయిస్ అనేది. నేనైతే 2 సారీస్ 2 డిఫరెంట్లో అయితే కనుక తెప్పించాను కదా. సో నేనైతే షేర్ చేశాను. ఇదైతే కనుక దీనికి వచ్చినటువంటి బ్లౌజ్. మట్టి కుండలు, దాంట్లో పాలు పొంగిస్తున్నట్టు చెరుగ్గడల పైన అయితే కనుక దీనికి ఇలా బ్లౌజ్ వచ్చిందనమాట. ఇక్కడ నుంచి మనకైతే కనుక శారీ అనేది స్టార్ట్ అవుతుందండి. ఇది కంప్లీట్గా అయితే కనుక డిఫరెంట్ డిజైన్. డెఫినెట్గా ట్రై చేయొచ్చు. ఒకవేళ మీకు ఇలాంటి థీమ్ కాన్సెప్ట్ ఎక్కడైనా చూసి మన ఇన్స్టా పేజెస్లో అరే బాగా నచ్చింది మన దగ్గర లేదు, మిస్ అయింది అనుకునే వాళ్ళకి మీషోలో కూడా అవైలబుల్గా ఉన్నాయండి. డెఫినెట్గా మీరు చూడొచ్చు. కంప్లీట్ లుక్ అనేది ఇది ఇలా వచ్చేస్తుంది. చాలా క్లాస్గా ఉంది. కట్టుకుంటే ఇంకా ఆద్రాహో ఉంటుంది. బ్లౌజ్ విషయానికి వస్తే అది కూడా బాగానే ఉంటుందండి కుట్టించుకుంటే. ఆఫ్టర్ స్టిచ్చింగ్ తర్వాత ఇది కూడా బాగానే ఉంటుంది. అండ్ ఈ బ్లౌజ్ కూడా మనం వేరే వాటికి వేసుకోవచ్చు. అండ్ దీనికైతే కనుక అండి ఇంతమంది దాంట్లో అమ్మాయిలలో ఉన్న కలర్స్ ఎనీ కలర్తో కూడా మీరు బ్లౌజ్ అయితే కనుక మిక్స్ అండ్ మ్యాచ్ కూడా చేయొచ్చు. డార్క్ బ్లూ ఉంది, వైన్ కలర్ ఉంది, గ్రీన్ కలర్ ఉందండి ఈ అమ్మాయిల బొమ్మల్లో. దేంతో వేసుకున్నా బాగుంటుంది. గ్రీన్తో బాగుంటుంది, బ్లూతో ఇంకా కూడా ఎక్సలెంట్గా ఉంటుందండి. ఇవి బాగా డార్క్ ఇచ్చారు కాబట్టి సో మీరు ట్రై చేయండి. నచ్చింది అనుకుంటే కనుక ఇది ఓవరాల్గా చీరల్లో ఇచ్చినట్టుగానే ఈ వీడియోలో కలెక్షన్ కూడా మీకు నచ్చాయని అనుకుంటున్నానండి. తప్పకుండా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే హౌస్ హోల్డ్ ప్రోడక్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండండి. ఇంకా కూడా మంచి మంచి వీడియోస్ అనేది అయితే కనుక ఛానల్లో రాబోతున్నాయి. అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉన్నాయండి. నేను స్టార్టింగ్లో కూడా చెప్పాను. సో చెక్అవుట్ చేయండి. మన ఫాలోవర్స్కి అయితే కనుక నేను నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిందనుకుంటే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్ కూడా మన వీడియోస్ షేర్ చేయండి. వారందరికీ కూడా చాలా చాలా మన వీడియోస్ అనేది హెల్ప్ అవుతాయి కాబట్టి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. టేక్ కేర్. హ్యాపీ షాపింగ్. బాయ్ బాయ్. మరో వీడియోలో రేపు మరో కొన్ని కొత్త కలెక్షన్స్ తీసుకుని వచ్చేస్తా. సరేనా? టేక్ కేర్.